హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రెసిపీ అయితే కాకరకాయ కారం. ఇదైతే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది తయారు చేసుకోవడానికి 1/2 కేజీ కాకరకాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. గింజలు తీయాల్సిన పని లేదు. మరీ ముదురు గింజలైతే తీసేయండి. కొంచెం లేతగా ఉన్నవైతే నేను అలానే ఉంచేశాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇలా కట్ చేసుకున్న కాకరకాయలను వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 15 వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకోండి. పొట్టు ఫ్లేవర్ బాగుంటుంది. మీకు టేస్ట్కి తగినట్లుగా కారం, ఉప్పు, చిన్న బెల్లం ముక్క, కొంచెం చింతపండు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ వేసి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే కాకరకాయ కారంలో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒక 50-60% కాకరకాయ అనేది ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 2-3 ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఇలా చీలికలుగా చేసి యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ కారం వేసాక ఒక 2-3 మినిట్స్ కంటే ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన పని లేదు. టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా ఫ్రై అయ్యాక చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని మీకు నచ్చితే నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట పెట్టుకుంటే 2-3 డేస్ వరకు ఉంటుంది. మీరు ఆనియన్ వేయకుండా అయితే 1 వీక్ అయినా ఉంటుంది. ఆనియన్ వేసాం కాబట్టి 2-3 డేస్ ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫాలో అవ్వండి.